చిరస్థాయిగా నిలిచిపోయేలా విశాఖ టెస్ట్ ను నిర్వహిస్తామన్నాడు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్. స్టీల్ సిటీలో తొలిసారిగా జరుగుతున్న టెస్ట్ అన్ని విధాలా విజయవంతమవుతుందంటున్న ఎంఎస్కేతో మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విశాఖలో రేపు నుంచి 5 రోజుల పాటు క్రికెట్ పండుగ ప్రారంభం కాబోతుంది. ఇందుకు ఏసీఏ వీడీసీఏ పోతిరిమల్లపల్లిలో ఉన్న క్రికెట్ స్టేడియం దీనికి వేదిక అవుతుంది. అయితే ఈ యొక్క మ్యాచ్కి 5 రోజుల మ్యాచ్ కూడా ఒక ప్రత్యేకత ఉంది. మనకి ఈ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంకి ఫస్ట్ టైం టెస్ట్ హోదా వచ్చింది. అంటే వచ్చిన మొదటి సంవత్సరంలోనే 5 రోజుల పాటు ఇక్కడ టెస్ట్ మ్యాచ్ జరగడం అన్నది చాలా విశేషంగా కూడా ఇక్కడ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇందుకోసం ఇక్కడ బీసీసీఐ నుంచి కొంతమంది ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు చేసిన మన ఆంధ్ర నుంచి ఉన్నటువంటి ప్రతినిధులు దీనికి తీవ్రమైన కృషి చేశారు. ప్రధానంగా ఎంఎస్కే ప్రసాద్ గారు మనతో దాని గురించి చెప్పడానికి సార్ చెప్పండి, అసలు ఈ స్టేడియంకి టెస్ట్ హోదా రావడానికి మీరు చేసిన కృషి ఎటువంటిది, ఎవరెవరు దీంట్లో ఉన్నారు? ముందుగా మన అందరికీ తెలుసు, ఈ ఏసీఏ వీడీసీఏ స్టేడియం 2003లో మన ధోని ఇక్కడ ఆడిన నాక్తో ప్రారంభమైనది. ఈ ఇంటర్నేషనల్ అరంగేట్రం 2003లో ప్రారంభమైంది. అప్పటి నుంచే కూడా దీన్ని టెస్ట్ స్టేటస్ కింద మార్చాలనేది ఒక దృక్పథంతో పెద్దలందరూ కూడా, డివి సుబ్బారావు గారు కానీ, గంగరాజు గారు కానీ, పెద్దలు ఇంత ముందలు ఉన్న వారి పెద్దలందరూ కూడా వాళ్ళు చాలా కృషి చేశారు. మరి చాలా కొంత మార్పులు చేర్పులు చేయడం జరిగింది. 2003 నుంచి కనుక ఇప్పటిదాకా చూసుకుంటే కనుక కొన్ని డ్రెస్సింగ్ రూమ్స్ అయితేనేమి, లేకపోతే అవుట్ఫీల్డ్ అయితేనేమి, పిచ్లు అయితేనేమి, వసతులు, పబ్లిక్కి వసతులు కలిగించే దాంట్లో చాలా మార్పులు చేయడం జరిగింది. మరి ఒక 2 సంవత్సరాల క్రితం జిఆర్ విశ్వనాథ్ గారి నేతృత్వంలో ఒక కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. మన టెస్ట్ స్టేటస్కి హోదా ఇవ్వడానికి వారు ఒక కమిటీగా వచ్చి కొన్ని సలహాలు ఇవ్వటం జరిగింది, సూచనలు ఇవ్వటం జరిగింది. అప్గ్రేడ్ చేయమంటాం, తర్వాత డ్రెస్సింగ్ రూమ్స్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయటం, టాయిలెట్స్ని అప్గ్రేడ్ చేయటం, అట్లానే మీడియా బాక్స్ ఏదైతే మనకు కనపడుతుందో ఆ మీడియా బాక్స్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. టీవీ ప్రొడక్షన్ వాళ్ళకి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇవన్నీ మనకి కొన్ని వాళ్ళు సూచనలు ఇచ్చారు. వాళ్ళు సూచన ఇచ్చిన 6 నెలలకే మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అప్పటి నుంచే వాళ్ళు చూస్తున్నారు. మరి ఈ మధ్య జరిగిన ఏజిఎంలో డిసైడ్ చేసి మనకి టెస్ట్ హోదా ఇవ్వటం, టెస్ట్ హోదా ఇచ్చిన తర్వాత మరి భారతదేశం మ్యాచ్, మరి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అపోజిషన్స్ అనుకోవచ్చు ఈరోజు ఇంగ్లాండ్. మరి ఇటువంటి మ్యాచ్ మన సొంత గడ్డలో జరగటం చాలా ఆనందంగా ఉంది. టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇక్కడ బయట ఒక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఫైనల్ నోట్ ఇనాగ్రేట్ చేస్తున్నారు. అంటే దాని విశేషం ఏంటంటే మనందరికీ తెలిసి ఇది ఒక హిస్టారికల్ టెస్ట్ మ్యాచ్. ఎందుకంటే ఏ సంఘటనకైనా మొట్టమొదటి డే అనేది చాలా ఇంపార్టెంట్, మొట్టమొదటి వ్యక్తి అనేది చాలా ఇంపార్టెంట్ ఏ విషయంకైనా కూడా. అట్లాంటిది ఇటువంటి మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్కి ఇక్కడ మనం రేపు టెస్ట్ మ్యాచ్ చేయబోతున్నాం. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నూతన రాజధాని ఏర్పడి, నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది ఒక గొప్ప సంఘటన అని వారు భావించి, వారు రెండో ఆలోచన పెట్టుకోకుండా వారు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వారు రేపు వచ్చి ఈ మ్యాచ్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అలాగే క్రికెట్ లెజెండరీస్ని కూడా సన్మానం చేస్తున్నారు. దాంట్లో విశేషం ఏమన్నా? మన ఈ ఆటకు పెద్దలు, మరి బ్రిటిష్ నుంచే ఈ గేమ్ రావటం జరిగింది. బ్రిటిషర్స్ ఆటల పెద్దలు. అట్లానే మన దేశానికి ఈరోజు క్రికెట్ ఈ స్థాయికి వచ్చిందంటే కపిల్ దేవ్, గవాస్కర్ లాంటి వాళ్ళు, చాలా గొప్ప, మన సొంత వివిఎస్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు, ఇటువంటి గొప్ప ఆటగాళ్ళు మరి వాళ్ళు ఇప్పుడు ఈరోజు కామెంటరీ బాక్స్లో ఉండటం జరిగింది. వాళ్ళని సన్మానించుకుంటే క్రికెట్ని సన్మానించినంత గౌరవం. ఎందుకంటే వాళ్ళందరి కలయిక, వాళ్ళు కనుక లేకపోతే క్రికెట్కి కానీ టెస్ట్ క్రికెట్ కానీ ఇంత కళ వచ్చి ఉండేది కాదు. సో అందుకని వాళ్ళని సన్మానించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు పెద్దలు గంగరాజు గారు, సోమయాజులు గారు, వీరు మిగతా మెంబర్స్ అందరితో కూడా వాళ్ళు డిసైడ్ చేసి సన్మానించడం చేయటం జరుగుతుంది. సో రేపు నుంచి ఈ యొక్క క్రికెట్ పండుగ కోసం పోలీసులు కూడా అన్ని కూడా చాలా భారీగా ఏర్పాట్లు చేయడం కూడా